హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం పంజాంగిలో అయితే ఉన్నాం. చాలా కష్టపడి వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోకి మీరు గట్టిగా అయితే లైక్ ఇచ్చేయాల్సిందే. చాలా బ్యూటిఫుల్ వ్యూ వీడియోలో మీరు చూస్తారు. చాలా ట్రెక్కింగ్ చేస్తూ వంజంగి ఎలా వెళ్ళారు ప్రతిదీ మీకు ఈ వీడియో చూపెడతాను. నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కామెంట్ అయితే ఇవ్వండి, ఓకేనా? పదండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విన్ను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో ఈరోజు మనం వంజంగి వ్యూ పాయింట్ని చూడడానికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ వంజంగి వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారాం జిల్లా పాడేరు మండలంలో ఉంది. పాడేరు నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఈ వ్యూ పాయింట్ అయితే మనం చేరుకోగలం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, ఈ వ్యూ పాయింట్లో మనం చుట్టూ ఎత్తైన కొండలు, అలాగే పొగ మంచుతో కప్పబడిన మేఘాలు మనల్ని ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి. పర్సన్కి 50 రూపీస్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్కి రావడానికి ముందే మనం ఈ కొండ దిగువన క్యాంప్ ఫైర్ సెట్టింగ్, అలాగే రిసార్ట్స్ చాలా ఉంటాయి. సో అక్కడ మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైనా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళాలి, ఆ వ్యూ పాయింట్ చూడడానికి. అక్కడ ఉన్న క్రౌడ్స్ మనం కనపడితేనే ఆ వ్యూ పాయింట్లో మనకి ఆ ఎంజాయ్మెంట్ అయితే వస్తుంది. సో చాలామంది మేము దిగి వచ్చేటప్పుడు వెళ్తూ ఉన్నారు. సూర్యుడు వచ్చి వెళ్ళిపోయి మేఘాలన్నీ చెదిరిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసినా మనకి సో అంత అట్రాక్టివ్ అయితే కనపడదు ఆ ప్లేస్. ఎందుకంటే చుట్టూ లోయలు, కొండలు తప్ప మనకి ఆ క్రౌడ్స్ అనేవి కనపడవు. సో అందుకని చాలామంది ముందే ప్లాన్ చేసుకోండి. చాలా రిసార్ట్స్ ఉంటాయి. మనం సో ఆ వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదు. ఈ ట్రెక్కింగ్ అలాగే ఈ డ్రైవింగ్, ఆ వ్యూ పాయింట్ అయితే ఈ వీడియోలో చూపెడతాను. రిసార్ట్స్ అలాగే అక్కడ చాలా మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా విధాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి కింద. సో మనీ నుండి చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము క్యాంప్ ఫైర్ సెట్టింగ్ తీసుకొని అక్కడ నైట్ క్యాంప్ ఫైర్ సెట్ చేసుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock మనం అక్కడ స్టార్ట్ అయిపోవాలి. మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 kilometers మన వెహికల్ అయితే వెళ్తుంది. సో ఇంకో 2 kilometers వాళ్ళ వెహికల్స్ అయితే ఉంటాయి. 100 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంకొక కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళ వెహికల్ కానీ మన వెహికల్స్ కానీ 2-wheeler బైక్ కూడా వెళ్ళదు. సో అందుకనే ముందుగానే మనం సిద్ధపడి అక్కడికి వెళ్తే మంచి వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. మేము షార్ప్ 3:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలని మేము డిసైడ్ అయిపోయాం. మనం ఇక్కడ వెహికల్ పార్కులు చేసి నడుచుకుంటూ అయితే వెళ్దాం. ముఖ్యంగా ఓన్ వెహికల్స్ తీసుకుని వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ రండి. ఎందుకంటే చాలా డేంజరస్ ఘాట్ రోడ్ కాబట్టి సో చాలా కేర్ఫుల్గా ఉంటే ఇంకా మంచిది. సో లేకపోతే కిందే వెహికల్స్ మాట్లాడుకొని పై వరకు అయితే రావడానికైతే ప్రయత్నించండి. డ్రైవింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళు, సో డ్రైవింగ్ మంచిగా వచ్చిన వాళ్ళు పైకి అయితే ఇలా రావచ్చు. ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ వెహికల్స్ అయితే ఉన్నాయి, 4-wheel వెహికల్స్. ఇక్కడ నుంచి 2 kilometers అయితే మనం తీసుకెళ్తారు. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్, స్నాక్స్ అయితే ఉన్నాయి. సో ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు కొంత వాటర్ బాటిల్స్ సో అలా తీసుకొని క్యారీ చేస్తే మంచిది. హెవీ లగేజ్ తీసుకుని అయితే పైకి అయితే వెళ్ళకండి. ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు చాలా రిస్క్ పడతారు. సో నేను కూడా తెలియక స్వెటర్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళకి దోల తీరిపోయింది. సో ఎనీవే కష్టపడుతూ పైకి అయితే స్టార్ట్ అవుతున్నాను. అక్కడక్కడ ఆగుతూ. సో వ్యూ పాయింట్ చూడడానికి మనకి ఏమీ కనపడదు, నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి. అక్కడక్కడ మనకి ఇలా స్టాల్స్ అయితే ఉంటాయి. మనకి కావలసిన ఫుడ్ కూడా అక్కడ సెట్ చేసి ఉంటారు. చాలామంది టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఫుడ్ కోసం భయపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది క్యారీ చేస్తూ ఉంటారు బ్యాగ్స్లో ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇలా తీసుకొని. ఏమీ భయపడిన అవసరం లేదు. ప్రతిదీ మనకి పై వరకు మనకి అందుబాటులోనే ఉంటాయి. ఇంకా చాలా పైకి వెళ్ళాలి.
పాయింట్కి అయితే వచ్చాము. చాలా బాగుంది. ఇంకా మనం పైకి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మీకు చూపెడతాను. జనాలు ఎంతమంది ఉన్నారంటే అసలు ఇంకా మనకి లైటింగ్ వస్తే చాలామంది కనపడతారు. ఫ్రెండ్స్ చాలా అడ్వెంచర్తో పైకి అయితే వెళ్తున్నాం. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళాలి. చాలా దూరం నుంచి కష్టపడుతున్నాం. మంచి బెస్ట్ వీడియో అయితే బెస్ట్ చూపెడతాం. ఎంత మంది టూరిస్టులు అంటే అసలు ఏమని ఉందిరా ఇక్కడ. సూర్యుడు వచ్చాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారా వ్యూ పాయింట్ ఎలా ఉంది? కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరు బిజీ వాళ్ళే ఫొటోస్ వీడియోస్, మనల్ని ఎవరు పట్టించుకోరు. మనల్ని ఎవరో చూస్తున్నారని సిగ్గుపడే అవసరమే లేదు. సో మనం ఎంతవరకు ఎంజాయ్ చేయాలి, ఎంతవరకు సంతోషించాలి, ప్రతిదీ మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో బాధలున్నా
చాలామంది కష్టాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి ప్లేసులకు వస్తేనే మనకి అలాంటి దూరం అవుతాయి. కష్టాలు బాధలు ఉన్నాయి ఇంట్లో కూర్చొని ఉంటే సో మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. నేను ఎప్పుడు ఒక వీడియో చూసేవాడిని, ఇలాంటి ప్లేసులకు వచ్చి ఎన్ని రోజులు ఇళ్ళల్లో ఉంటారా, ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయండి అని ఒక వీడియో తరచుగా చూసేవాడిని. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు అది గుర్తొచ్చింది. సో మాట్లాడాను కానీ అంతగా రికార్డ్ అవ్వలేదు. సో చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేస్కి రండి. సో మీ బాధలు ఏమన్నా మర్చిపోగలరు. ఒక్కసారిగా ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మన రిటర్న్ ప్రయాణం అయితే సాగింది. చాలా చాలా బాగుంది కదా. ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియోకి మీరు తప్పనిసరిగా కామెంట్ ఇవ్వాలి ఎలా ఉందనేది. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ మేము ఎక్కువగా వీడియోస్ తీయడమే సరిపోయింది. వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కటి చూపెట్టాలని నేను ఇంత పెద్ద వీడియో అయితే తీయడం జరిగింది. సో మనం తిరిగి అయితే స్టార్ట్ అయ్యి ఇంకెందుకు మరి లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసులు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకు మరికొన్ని వ్యూ పాయింట్లు అయితే కనబడతాయి. మనం మార్నింగ్ 3 o'clock వచ్చేటప్పుడు ఈ వ్యూ పాయింట్ చూడడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు మనం రిటర్న్లో ఆ వ్యూ పాయింట్ చూసుకుంటూ కిందకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ అయితే చూస్తారు.